సంఘీభావంగా మీలో ఒకరుగా మీ బాధలో భాగస్వాములు కావాలని ఎటువంటి రాజకీయాలకు కూడా సంబంధం లేకుండా చుట్టుపక్కల కూడా ఎటువంటి ఎన్నికలు కూడా లేకుండా ఇది ఎన్నికల సభ కూడా కాకుండా మీతో మీ కష్టంలో మీలో ఒకరుగా మీ కుటుంబ సభ్యులుగా మీ ముందరకు వస్తాము, మేము పోరాటం చేస్తామని మీ అందరి మధ్యలో ముఖ్యంగా మధు పార్క్ రీచ్ మధ్యలో మా నాయకులు, మాకు చాలా ఇష్టమైన నాయకులు పెద్దలు హరీష్ అన్న గారు ఇక్కడ రావడం, ఎల్వి నగర్ శాసనసభ్యులు సుధీర్ అన్న గారు, కుకట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారు, అన్న పెద్దలు దేవిప్రసాద్ గారు ఉన్నారు, స్థానిక మేయర్ ప్రేమ్ గారే కానీ ఇక్కడికి ఈ కార్యక్రమానికి వివిధ మీడియా సంస్థలే కానీ మిగతా వాళ్ళు ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదమ్మా అన్న, నేను చాలా క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడే వస్తున్నప్పుడు నేను కారులో హరీష్ అన్నకు చెప్పుకుంటా వస్తున్నా, భారతదేశ చరిత్రలో చాలా ప్రాజెక్ట్స్ ప్రభుత్వం ల్యాండ్ యాక్విజిషన్ చేసి కట్టడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ల్యాండ్ యాక్విజిషన్ చేసిన దగ్గర ఎక్కడ కూడా రిసైడింగ్ హ్యాబిటేషన్స్ ని అక్వైర్ చేసి కూల్చి కట్టిన ప్రాజెక్టులు ఈ దేశ చరిత్రలో ఎక్కడా కూడా లేవనే విషయం చెప్తున్నా. మీరు ఎప్పుడన్నా చూడండి, బాంబేలో ల్యాండ్ యాక్విజిషన్ చేసినప్పుడు స్లమ్స్ అక్వైర్ చేసిన షాంటీస్ అంటే అక్కడ ఉన్న హట్స్ స్లమ్స్ ని అక్వైర్ చేస్తారు, లేదా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం గ్రామాలని డిస్ప్లేస్ చేస్తారు, అది కూడా మనం చూసాం. కానీ రిసైడింగ్ అపార్ట్మెంట్స్ లో ఎప్పుడో డెకేడ్స్ నుంచి తరతరాల నుంచి చూస్తున్న అపార్ట్మెంట్స్ లో కానీ కాలనీస్ లో కానీ అక్వైర్ చేసి ప్రాజెక్టులు కట్టింది ఈ దేశ చరిత్రలో లేదు. అది జరగదు కూడా, జరగనివ్వం కూడా అని చెప్తున్నారు. అది జరగదు. ఈ ప్రభుత్వం ఏదైతే మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఏదైతే పేరు పెట్టి మన ముందరకు వస్తున్నారో, ఇట్ ఈస్ ఎ వ్యానిటీ ప్రాజెక్ట్. చాలా మందికి మనం చదువుకున్న వాళ్ళం వ్యానిటీ ప్రాజెక్ట్ అంటే ఏంది, దీంతో పెద్దగా లాభం ఉండదు. కానీ నేను ముఖ్యమంత్రిగా, ప్రభుత్వానిగా నేను ముఖ్యమంత్రి అయినందుకు చూపించుకోవడానికి ఒక ప్రాజెక్ట్ కట్టాలనే కోరికే తప్ప దీనివల్ల ఎటువంటి లాభం లేదనే విషయం మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. మనం మొన్న పబ్లిక్ హీరింగ్ జరిగింది, ఖచ్చితంగా గట్టిగా అడిగినాం. మీకు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా మా హైదరాబాద్ కాలనీ వాళ్ళకి అక్కడక్కడ నోటీసులు ఇచ్చిండ్రు. వీఆర్ అక్వైరింగ్ దిస్ సెట్ ప్రాపర్టీ అండ్ ద ప్రిమిస్ ఆఫ్ ఎంఎఫ్ఎల్ లెవెల్స్, ఎఫ్టీఎల్ లెవెల్స్ అన్నారు. నేను ఈరోజు ప్రభుత్వానికి మీ మధ్యలోకి వెళ్ళి ఛాలెంజ్ చేస్తున్నా, ఎంఎఫ్ఎల్ ఫిక్స్డ్ లెవెల్స్ మూసీ నదికి ఉన్నాయా? అసలు మీరు ఎప్పుడన్నా నోటిఫై చేసి ఎంఎఫ్ఎల్ లెవెల్స్ ఫిక్స్ చేసిండ్రా? చెయ్యని ఒక ఎంఎఫ్ఎల్ లెవెల్స్ కి, లేని ఒక ఎంఎఫ్ఎల్ లెవెల్స్ కి మీరు ఎట్లా నోటీసులు ఇస్తారు? హౌ డిడ్ యూ కమ్ టు ది కంక్లూజన్ దట్ మధు పార్క్ రిచ్ ఈజ్ ఇన్ ది ఎంఎఫ్ఎల్ లెవెల్స్ ఆఫ్ మూసీ? డూ హ్యావ్ ఎ నోటిఫైడ్ మూసీ ఎంఎఫ్ఎల్ లెవెల్స్ నోటిఫైడ్ ఉన్నాయా? లేవు ప్రభుత్వం దగ్గర. మీకు చెప్పినట్టుగా దిస్ ఈజ్ అ వ్యానిటీ ప్రాజెక్ట్. చూపించుకోవడానికి ప్రభుత్వానికి ఏదో ప్రభుత్వం, ఇప్పుడే మాకు ఎవరు అంకుల్ చెప్పారు, ఇప్పుడే డబ్బులు పెన్షనర్స్ కి ఇవ్వడానికి డబ్బులు లేవు, రైతు బంధులకు రైతు బంధు ఇవ్వడానికి పైసలు లేవు, ఊర్లలో పెన్షనర్లకు ఇవ్వడానికి పైసలు లేవు. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడానికి ప్రభుత్వానికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడుగుతున్నా. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ దానికి ప్రాజెక్ట్ మాత్రం ముమ్మాటికి డే వన్ నుంచి కూడా నేను ముందే చెప్తున్నా, రాజకీయాల సంబంధాలు లేకుండా పెద్దలు హరీష్ అన్న వారు మన ప్రాంతం వారు కాకపోయినా మీరు పిలవగానే మీ మధ్యలో వచ్చి మారల్ సపోర్ట్ గా నిల్చున్నందుకు హరీష్ అన్నకి మళ్ళొక్కసారి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పెద్దలు అమ్మ సబితా ఇందర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటూ, వన్ మోర్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్ who do not understand Telugu, let me reaffirm in English, we are here with you, we will fight it out to the end. आने वाले जमाने में सरकार केसीआर साहब का बनाएंगे जरूर, और हमारा एज ए पॉलिसी we will make sure nobody is touching your properties. Thank you. పెద్దలు కృష్ణారావు గారిని మాట్లాడాలి. పెద్దలు హరీష్ అన్న గారికి, సుధిరెడ్డి గారికి, అక్క సబితక్క గారికి ఈరోజు సంఘీభావం తెలిపనీకి వచ్చాం. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అన్నప్పుడు హైదరాబాద్ ప్రజలు చాలా భయపడ్డాం. తెలంగాణ రాష్ట్రం వస్తే హైదరాబాద్ ప్రజలు ఎలగొడతారేమో, ఇండ్లు గులగొడతారేమో, ఆంధ్ర ప్రాంత ప్రజలను ఇతర ప్రాంత ప్రజలను ఎలగొడతారేమో అని భయపడ్డాం.
అప్పుడు నేను కూడా ఛాన్స్ స్టేట్మెంట్ ఇచ్చాను. కానీ 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరాన్ని ఏ ఒక్క ఇల్లు గులగుట చూసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అనుకున్నాం చాలా మంది ఇతర రాష్ట్ర పౌరులు కూడా వాళ్ళు వచ్చేసే ఇండ్లు గుంజుకుంటారు, గుళ్ళు గులగొడతారు అనుకున్నాం. కానీ కేసీఆర్ గారు కన్ను రెప్పగా కాపాడి హైదరాబాద్ నగర బ్యాండును ప్రతి ఇంటికి నీళ్ల విషయంలో కానీ, ప్రతి ఇంటికి 20,000 లీటర్ల ఫ్రీగా కానీ, కరెంటు చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కరెంటు 24 గంటల కరెంటు ఎప్పుడు ఇవ్వలేని చరిత్ర ఉంటే, హైదరాబాద్లో ఇటువంటి అపార్ట్మెంట్ జనరేటర్ పెట్టుకుంటా ఉంటే, కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల ఇచ్చిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. కానీ ఇది వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ 2 ఏళ్లలో హైదరాబాద్ ప్రజలకు ఎక్కడ కూడా ఏ రాత్రి ఎవరు వచ్చి నోటీస్ ఇస్తారో, ఏ గుడిసె కూలగొడతారో, ఏ బిల్డింగ్ కూలగొడతారో, ఎవరికి నోటీస్ ఇస్తారో భయభ్రాంతులు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తా ఉన్నామంటే నిజంగా ఈ హైదరాబాద్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఒక హైదరాబాద్ ప్రాపర్ గా, హైదరాబాద్ బిడ్డగా డెవలప్మెంట్ విషయంలో చేయమని అడుగుతాం తప్ప నిజంగా మూసీ నది చేయాలనుకుంటే డెప్త్కి వెళ్ళండి, కావాలంటే 50 ఫీట్ల డెప్త్కి వెళ్ళండి, వద్దన్న కూడా వెళ్ళాను. లేదు మహాత్మా గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటే సెంటర్లో బ్రహ్మాండమైన సెంటర్లో పిల్లరేసి బ్రహ్మాండంగా పెట్టండి, వద్దనేది ఏం లేదు. నిజంగానే మహాత్మా గాంధీ మీద సిద్ధశుద్ధి ఉంటే, మహాత్మా గాంధీ పెట్టాలనే ఆలోచన నీకున్నుంటే నువ్వు ఏదైతే ట్యాంక్ బండ్ మీద రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టావు ఆడబెట్టినట్టువి 10 మంది సంతోషించగలం. ఆడ నీ నాయకుడు పెట్టుకుంటావు, మా నిరుపేదలు ఉన్నటువంటి హైదరాబాద్ నగరం అపార్ట్మెంట్ కూలగొట్టి మహాత్మా గాంధీ విగ్రహం పెట్టి నువ్వు సాధించడానికి ఏమి ఉండేది లేదు. ప్రతిసారి 2 ఏళ్ల నుంచి ప్రజల్ని ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారంటే మూసీ నది పేరు చెప్పుకొని 2 ఏళ్ల నుంచి డ్రామా. అంటే ఇంతకుముందు చంద్రబాబు చేయక చేతగాకరా, రాజశేఖర రెడ్డి చేయ చేతగాకరా, లేకపోతే కేసీఆర్ చేయక చేతగాకరా, అందరికీ ఆలోచన ఉండే. కానీ లక్షల మంది రోడ్డు పాలవుతారు, ఇబ్బంది అవుతుంది అని చాలా మంది ఆలోచన చేశాం. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, నువ్వు చేయాలంటే నిరుపేదలు ముట్టుకోకుండా నువ్వు 50 నుంచి 100 ఫీట్లు డెప్త్కి వెళ్ళు, కింద నుంచి రిటర్నింగ్ వాళ్ళు కట్టు, బ్రహ్మాండమైనటువంటి వాళ్ళతో ఏదైతే మూసి కడతాం మేము కూడా సపోర్ట్ చేస్తాం. రోజు టీవీ చూస్తే ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మాటల మీద నోటీసులు. ఇలా పిల్లల పరిస్థితి ఏంటి? రేపు పొద్దుగల చదువుకుంటారు పిల్లలు, ఇదేమైనా అన్అఫిషియల్ బిల్డింగా? అఫిషియల్ బిల్డింగ్. నోటీస్ ఇచ్చి చేయి దులుపుకుంటావు. ఎవరికైనా ఏమైనా ఆపద జరిగితే 60-70 ఏళ్ళ ముసలి వాళ్ళు ఉన్నారు, అవ్వన్నారు, తాతలు ఉన్నారు, ఏమైనా వేసుకుంటే ఎవరు బాధ్యత? ఇది ఆలోచన చేసుకో ముఖ్యమంత్రి గారు. నీ చేతిలో రాజ్యం ఉంది అనుకుంటున్నావు, నీ చేతిలో రాజ్యం ఇంకా 2 ఏళ్ళు ఉంటుంది. దాని తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. బ్రహ్మాండమైనటువంటి మూసీ నది డెప్త్ తీసుకుపోతాం, కట్టించే బాధ్యత తీసుకుంటాం. దానికి హరీష్ అన్న నాయకత్వంలో ఖచ్చితంగా తీసుకుని, మా సమిత గారి నాయకత్వంలో, మా సుధీరెడ్డి నాయకత్వంలో, హైదరాబాద్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరం కూడా దీనికి ఏదైతే నోటీసులు ఇచ్చినావో అందరు కూడా సపోర్ట్ గా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పోరాడతాము, మీకు అండ ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై కేసీఆర్. సుధీరన్న గారు, పెద్దలు సుధీరన్న గారు మాట్లాడాలని కోరు. మాట్లాడతారా? వేదిక మీద ఉన్న పెద్దలు మరి హరీష్ రావు గారు, మరి సబితా ఇంద్రారెడ్డి గారు, మరి కూకట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారు, మరి సబితా ఇంద్రారెడ్డి గారు, కార్తిక్ గారు, మన ఇంకా పెద్దలందరూ కూడా మరి ఇక్కడ విచ్చేసిన ఈ ఏబి సంబంధించిన బ్లాక్ల సొసైటీకి సంబంధించిన ప్రజలందరూ కూడా మీకందరూ కూడా 2 విషయాలు మీ ముందు చెప్పదలుచుకున్నాను.